కాకినాడ టౌన్ డిఎస్పీగా మొన్నటి రోజు సాయంత్రం చార్జ్ తీసుకోండి. కాకినాడ డిఎస్పీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ ఇంకా ఏరియా కానీ ఇంకా పూర్తిగా కూడా తిరగలేదు. అవన్నీ తిరిగిన తర్వాత కూడా మళ్ళీ విషయాలు కొన్ని నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలను పబ్లిక్ చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ రావడం జరిగింది. ఒకటి, మేము పబ్లిక్కి ఆన్సరబుల్గా ఉంటాం. రెండు, బాధ్యతాయుతంగా పనిచేస్తాం. తర్వాత నిజాయితీగా ఉంటాం. ఈ మూడు ప్రధానమైన అంశాలుగా భావిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయడం, నిజాయితీగా పనిచేయడం, ప్రజలకి ఆన్సరబుల్గా ఉండడం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలతో ఒకసారి మాట్లాడి వాళ్ళకు మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ఫస్ట్ లక్ష్యం దీంట్లో ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా చూడడం. అంటే రాత్రిపూట ఏదైనా దొంగతనాలు కానీ, టౌన్లో చైన్ స్నాచింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఒక నిఘా వ్యవస్థ, తర్వాత రాత్రిపూట బీట్ సిస్టమ్ కానీ ఇవన్నింటినీ కూడా కొంచెం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ మా ఎస్పీ గారు కూడా ఏం చెప్తున్నారంటే మామూలుగా రెగ్యులర్గా ఉన్నటువంటి పోలీసులని కాకుండా ఎక్కడైతే మెన్ తక్కువ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అదనంగా ఏఆర్ఓను కూడా అదే విధంగా ఇస్తున్నారు. సో నైట్ టైం వాళ్ళు మాకు సహకరిస్తూ వాళ్ళు మాకు సపోర్టివ్గా వస్తున్నారు కాబట్టి సో బీట్స్ కూడా రోజు కనీసం అంటే మనం ఒక 30 బీట్స్ వరకు కూడా అన్ని సబ్ డివిజన్స్ లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ కలిపి చెప్తున్నారు. సో ఇలాగ బీట్ వ్యవస్థని కొద్దిగా స్ట్రెంగ్తెన్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా రెస్పాన్సివ్ టైం ఇమీడియట్ గా ఉండే రకంగా ఏదో బీట్కి వెళ్ళామంటే వెళ్ళాము, లేకపోతే మా డ్యూటీ రాత్రి 9:30 నుంచి తెల్లవారి 5 గంటల వరకు కాబట్టి ఏదో తిరగాలని మొక్కుబడిగా తిరగకుండా ఎక్కడైతే నేరాలు జరుగుతున్నాయని లేకపోతే గతంలో జరిగిన ప్రాంతాలు కానీ వాటి మీద నిఘా ఉంచు. అట్లాగే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్, కేడీస్, డీసీస్ వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఎలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా చూడడం మా లక్ష్యం. ఒకవేళ పొరపాటున ఒకటి అలా ఎక్కడైనా రిపోర్ట్ అయితే వాటిని మళ్ళీ మేము డిటెక్ట్ చేయడం అనేది మా సెకండరీ పాయింట్. సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి జరగకుండా చూడడం. నెక్స్ట్ ఒకవేళ జరిగిన తర్వాత దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని డిటెక్ట్ చేయడం అనేది. ఎందుకంటే నా వరకు నేను ఎవరికైనా ఒక నేరం జరిగిందంటే ప్రాపర్టీ ఏమైనా జరిగినా లేకపోతే ఎనీ స్నాచింగ్ జరిగినా ఏదైనా కానీ వాళ్ళకు నష్టం జరిగిందంటే అది సొంతంగా నాకు జరిగినట్టుగా నేను ఫీల్ అవుతాను. దట్ ఈస్ మై పర్సెప్షన్. నా సైడ్ నుంచి అంతే బాధ్యతగా పనిచేస్తాను, పని చేయిస్తాను. సో మా వాళ్ళు ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శిస్తే పబ్లిక్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడవచ్చు. రెండు, ఎవరికైనా ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. కొన్ని ప్రాంతాలు నేను చూశాను, అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎవరికో చెప్పించుకొని వెళ్ళాలి. కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని ఆనవాయితీలు ఉంటాయి. సో దయచేసి అందరికీ నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను, మీకు ఏదైనా జరగవచ్చు కాదు, మీకు పలానా కష్టం వచ్చింది, మీకు తోడుగా మేము ఉంటాం, మా దగ్గరికి రండి, మా కంప్లైంట్ ఇవ్వండి. ఈవెన్ కొన్ని సందర్భాల్లో కొంతమంది కంప్లైంట్ ఏమి రాసి ఇవ్వాలో తెలియదు. అలాంటి వాళ్ళు కంప్లైంట్ ఎలా రాయించుకోవాలని అక్కడక్కడ కొంతమంది కంప్లైంట్స్ రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడికి కనీసం 100, 50, 200 ఇస్తే తప్ప కంప్లైంట్ రాయని పరిస్థితి ఉంది. సో దయచేసి అలాంటివి ఏమి చేయాల్సిన అవసరం లేదు. మా పోలీసులకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. మీరు వస్తే డైరెక్ట్గా కంప్లైంట్ మేమే రాసుకుంటాం. మీరు చెప్తే చాలు మాకు జరిగింది, మా మీద నమ్మకం ఉంచి మా దగ్గర రండి, ఖచ్చితంగా మీకు సత్వరమైన జరిగే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే పోలీసింగ్ చేయాల్సిన పని మేము కానీ ఎవరెవరో ఎక్కడి నుంచో చెప్తేనో చేయమని మాకు ఎప్పుడు ఎవరు ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఖచ్చితంగా బాధితులు వచ్చి మాతో మాట్లాడితే వాడికే ఫస్ట్ ప్రయారిటీ. పేదవాడే మాకు విఐపి. ఎందుకంటే విఐపీస్కి ఏదైనా పనులు ఉంటే ఎవరితో ఎక్కడ చెప్పి ఎలా చేయించుకోవాలో వాడికి తెలుసు, కాకపోతే పేదవాడికే తెలియదు. సో మేము ప్రధానంగా పనిచేయాల్సింది వాళ్ళ కోసం, మా లక్ష్యం వాళ్ళు. సో మా దృష్టిలో అన్ని పార్టీలు ఒకటే, కాకపోతే కొన్ని పార్టీలు ఏవైతే ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్కి దగ్గరగా ఉంది, కొన్ని విలువలతో కూడినటువంటి కొంతమంది
ఏదైనా పార్టీ ఉంటే సో వాళ్ళని మేము గౌరవిస్తాం, తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం. అది ఏ పార్టీ అయినా కావచ్చు. తప్పు ఒక్కోసారి ఎక్కడైనా జరగచ్చు. తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకటే రకంగా ఉంటుంది. దాంట్లో ఈ పార్టీ ఆ పార్టీ గతంలో వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కూడా ఎలక్షన్ వరకు ఉండొచ్చు, కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేసిన తర్వాత ఎవడైతే బాధితుడో, నిజంగా ఎవడైతే నష్టపోయాడో, ఎవరికైతే కష్టం వచ్చిందో వాడికి సహాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా బాధ్యతగా పనిచేస్తాం. అట్ ది సేమ్ టైం పబ్లిక్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, ఈ మధ్య హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, ఖచ్చితంగా స్టేట్ లో హెల్మెట్ అనేది కంపల్సరీ. సో హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించండి. మీరు పొరపాటున కూడా ఒక్కొక్కసారి ఒక రూల్ చెప్తారు, పోలీసులు వచ్చినప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంతకాలం పట్టుకుంటారు, మళ్ళీ పట్టుకోరు, ఇలాంటి అపోహలు మీకోసం చెప్తున్నాం మేము. మీరు హెల్మెట్ ధరించి మీకు పొరపాటున ఏదైనా జరగకూడని యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే మీ లైఫ్ సేవ్ అవుతుంది. ఏదో చిన్న చిన్న గాయాలతో మనం బయటపడడం వేరు, తలకు గాయం తగిలితే లైఫ్ లాంగ్ దానికి మళ్ళా వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సో దయచేసి హెల్మెట్ ధరించండి. అట్ ది సేమ్ టైం టౌన్ లో యూత్ ఎక్కువ ఈ ఓవర్ స్పీడింగ్ కానీ తర్వాత ర్యాష్ డ్రైవింగ్ కానీ దయచేసి అది మానుకోండి. దాని మీద ట్రాఫిక్ వాళ్ళు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దీంట్లో యూత్ వీళ్ళంతా కూడా కొన్ని ఇన్ఫర్మేషన్లు కొంత మనకి బార్డరింగ్ ఉండడం వల్ల కొంత ఏదో గాంజా కానీ ఇంకా రకరకాలటువంటి మత్తు పదార్థాలు అక్కడక్కడ సేల్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇంకా నేను పూర్తిగా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కనుక్కొని సో యూత్ దాని బారిన పడకుండా, అలాంటి అసలు సేల్ లేకుండా, అలాంటి వారు ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని కేసు పెట్టి రిమాండ్ పంపించడం జరుగుతుంది.